బాలీవుడ్ నటి కరిష్మా కపూర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. 2016లో సంజయ్ కపూర్ నుంచి కరిష్మా విడాకులు తీసుకున్నారు. అయితే ఆ విడాకులకు సంబంధించిన సర్టిఫైడ్ పత్రాలను కోరుతూ సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా కపూర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కరిష్మా కపూర్కు నోటీసులు జారీ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన వారసత్వ వివాదం కోర్టుకు చేరింది. సంజయ్ కపూర్ వదిలివెళ్లిన 30,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది. సంజయ్ మూడో భార్య ప్రియా సచ్దేవ్, కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తన సవతి పిల్లలు తన భర్త ఆస్తులతో వాటా కోరడాన్ని సంజయ్ కపూర్ భార్య ప్రియా కపూర్ వ్యతిరేకించారు. ఈ క్రమంలో కరిష్మా కపూర్ పిల్లలు కోర్టు ఆశ్రయించారు. వారి పిటిషన్లో సంజయ్ కపూర్ రాసిన వీలునామాను వ్యతిరేకించారు. ఆ వీలునామాలో తన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ సవతి తల్లి ప్రియాకు ఇచ్చినట్టుంది. అయితే ఈ వీలునామా గురించి తమ తండ్రి సంజయ్ కపూర్ కానీ, సవతి తల్లి ప్రియా కపూర్ కానీ ఇతర బంధువులు కూడా గతంలో ఎన్నడూ ప్రస్తావించలేదని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపిస్తున్నారు.